హలో అండి, అందరికీ నమస్కారం. భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసం అంటే చాలు మహిళలకు ఎంతో సంతోషం. ఈ నెలంతా కూడా స్త్రీలు నోములు వ్రతాలు చేసుకునే ఆధ్యాత్మిక మాసం. ఈ శ్రావణ మాసం మహావిష్ణువు మరియు పరమశివులిద్దరికీ కూడా ఎంతో ఇష్టమైన మాసం కావడంతో భక్తులు భక్తి శ్రద్ధలతో దేవాలయాలను దర్శించుకుంటారు. ముఖ్యంగా మహిళలు ఎంతో నియమనిష్టలతో శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు గౌరీదేవి లేదా మహాలక్ష్ములకు పూజలు జరుపుకుంటారు. సర్వదేవతలకు ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో పరమశివునకు ఎవరైతే శ్రావణ సోమవారం పంచామృతాలతో అభిషేకిస్తారో వారికి సకల శుభాలను అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. అంతేకాకుండా శ్రావణ సోమవారం నాడు పరమశివునకు ప్రీతికరమైన బిల్వపత్రాలను, తెల్ల ఉమ్మెత్త పూలను కానుకగా సమర్పిస్తారు. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించే మాసమే ఈ శ్రావణ మాసం. అలానే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమే. నక్షత్రాలన్నింటిలోనూ ఈ శ్రవణ నక్షత్రం అనేది ఎంతో ఉత్తమమైన నక్షత్రం అని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. శ్రావణ మాసం అంటే మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన మాసం. అలానే వేదాలను కాపాడడానికి శ్రీ మహావిష్ణువు హయగ్రీవునిగా అవతారం ధరించింది కూడా ఈ శ్రావణ మాసంలోనే. అందువల్ల ఈ నెలలో వేద గ్రంథ ముద్రణకు సహకరించడం పుణ్యప్రదం. లేదా కనీసం వేద విద్యార్థులకు వేద గ్రంథాలు దానం చేసిన శ్రీ మహావిష్ణువును సేవించిన ఫలితం కలుగుతుందని పెద్దల మాట. ఇంతటి విశిష్టమైన మాసంలో శ్రీ మహాలక్ష్మిని కొలిచే వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత సంతరించుకుంది. ఈ వ్రతం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. వరాల తల్లి వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి మహిళ కూడా తమకు తోచిన విధంగా పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. కానీ మనకు 4 శుక్రవారాలు అనేవి ఉండగా ఎందుకు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాము అని అంటే, లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కనుక అమ్మవారు ఈ శ్రావణ మాసమును ఎంచుకున్నారు. అలానే లక్ష్మీదేవి తమ్ముడు అయినటువంటి చంద్రుడు పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంలో నిండుగా సంపూర్ణంగా ప్రకాశిస్తాడు. అందువలన అమ్మవారు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంను ఎంచుకున్నారు. కనుక పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మనందరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాము. వీలు కాని వారు శ్రావణ మాసంలోని ఏ శుక్రవారం నాడైనా సరే పాటించవచ్చు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతంను జరుపుకోనున్నారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన లేదా వ్రతం చేసేప్పుడు ప్రత్యక్షంగా చూసిన లేదా వరలక్ష్మీదేవి వ్రత కథ విన్నా చదివిన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సంపద వృద్ధి, సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి వైభవోపేతమైన వరలక్ష్మి వ్రతం రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, అలానే వరలక్ష్మి వ్రత పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ వరలక్ష్మి వ్రతం గురించి మనకు ఎలా తెలిసింది? ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కాంద పురాణం చెబుతుంది. మరి ఆ రోజున వ్రతం ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వ్రతానికి కావలసిన వస్తువులను సిద్ధం చేసి పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇంటి ముంగిలిలో
ముగ్గులు వేసుకోవాలి. ఆ తర్వాత తలంటు స్నానం చేసి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలతో పూలమాలలతో అలంకరించుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకొని నిత్యం చేసుకునే విధంగానే నిత్య పూజ చేసుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం కోసం మండపం సిద్ధం చేసుకోవాలి. చాలామంది పూజ గదిలోనే వ్రతం చేసుకుంటారు. పూజా గదిలో స్థలం లేనివారు ఇంట్లో తూర్పు వైపున కానీ లేదా ఈశాన్యం వైపున కానీ పీఠాన్ని పెట్టుకోవాలి. అందుకోసం మీరు ఎక్కడైతే పీఠం పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. చక్కగా పసుపుతో రాసి దాని మీద బియ్యపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలు వేయాలి. ఆ తర్వాత చెక్కపీటను తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని కంకణం కట్టుకోవాలి. ఆ పీటను ముగ్గు మధ్యలో పెట్టి పీట మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ అష్టదళ పద్మం ఎవరో కాదండి, స్వయాన విష్ణుమూర్తేనట. ఇక ఆ తరువాత మండపాన్ని పూలతో చక్కగా అలంకరించుకోవాలి. ఇప్పుడు కలశం ప్రతిష్ఠించాలి. కలశం ఆచారం లేనివారు అమ్మవారి ఫోటోకి పువ్వులతో అలంకరించుకొని పూజకి సిద్ధం చేసుకోవాలి. కలశ పూజ ఉన్నవారు అందుకోసం రాగి లేదా వెండి కలశం తీసుకొని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మండపంలో ముందుగా లక్ష్మీదేవి పటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ ఉంచాలి. ఆ ఫోటో ముందు కలశమును ఏర్పరచుకోవాలి. ముందుగా అరటి ఆకును కానీ లేదా విస్తరాకును కానీ కింద పరచాలి. అంటే ఇందాక మనం అష్టదళ పద్మం వేసుకున్నాం కదా, ఆ అష్టదళ పద్మం పైన పరచాలి. ఈ ఆకు అమ్మవారి పాదాలు. ఆ ఆకుపై బియ్యం పోసుకోవాలి. ఈ బియ్యం అమ్మవారి కాళ్ళు. బియ్యంపై మనం సిద్ధం చేసి పెట్టుకున్న చెంబుని ఉంచాలి. ఈ చెంబు అమ్మవారి దేహం. ఈ చెంబులో సగానికి నీరు పోసుకోవాలి. అలానే కొంచెం పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, రాగి నాణెం కానీ లేదా రూపాయి నాణెం కానీ వేయాలి. అలానే పూలు, పచ్చకర్పూరం కొంచెం వేసుకోవాలి. ఆ తరువాత అమ్మవారి ప్రతిరూపంగా ఒక కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొత్త జాకెట్ ముక్కను చక్కగా కప్పి ఆ కొబ్బరికాయను కలశంపై ఉంచి కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. చాలామంది ఈ కొబ్బరికాయపై బంగారు లేదా వెండి అమ్మవారి ముఖాన్ని కూడా పెడుతూ ఉంటారు. ఈ కొబ్బరికాయ అమ్మవారి ముఖం. ఇంకా ఈ చెంబు చుట్టూ మామిడి ఆకులు లేదా తమలపాకులు పెడతాము. ఈ ఆకులు అమ్మవారి కురులు. ఇంకా ఈ కలశాన్ని మన శక్తికి తగినట్లుగా రకరకాల ఆభరణాలతో అలంకరించుకోవచ్చు. తర్వాత పసుపు, కుంకుమ, గంధం, పూలతో కలశాన్ని పూజించుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారి మహానైవేద్యానికి కావలసిన పదార్థాలను కూడా తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత తోరాలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాలు ఎలా తయారు చేయాలి అంటే తెల్లటి దారాన్ని 5 లేదా 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి. ఎక్కడా కూడా తెలుపు అనేది కనపడకుండా పసుపు రాసుకోవాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి 9 ముడులు వేసుకోవాలి. అంటే 5 లేదా 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో 5 లేక 9 ముడులతో తోరాలను తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజని ప్రారంభించాలి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజా క్రమం తెలుసుకుందాం. ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. ఒక తమలపాకుపై హరిద్ర గణపతిని అంటే పసుపుతో గణపతిని తయారు చేసి అక్కడ దీపం వెలిగించి గణపతిని గరికతోనూ పువ్వులు అక్షంతలతోనూ పూజించుకోవాలి. ఆ తర్వాత పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని ఆ గణపతిని ప్రార్థించాలి. ఇప్పుడు గణపతికి ధూప, దీప, నైవేద్యం, తాంబూలాలను సమర్పించి పూజించాలి. అలానే అరటి పండ్లు, బెల్లం వినాయకునికి నైవేద్యంగా సమర్పించాలి. గణపతి పూజ తర్వాత
సిద్ధం చేసుకున్న కలశంలోకి సమస్త నదీ జలాలను ఆవాహన చేస్తూ కలశ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ వరలక్ష్మి పూజను మొదలుపెట్టాలి. ముందుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోను కానీ విగ్రహమును కానీ అక్కడ ఉంచి పూజించి వాళ్ళిద్దరినీ ఆహ్వానించాలి. తర్వాత అమ్మవారి దగ్గర ఏదైనా ఒక చిన్న కొత్త బంగారపు వస్తువును ఉంచాలి. మీకు శక్తి లేకపోతే మీ పాత బంగారం అయినా సరే పాలతో శుద్ధి చేసి అక్కడ పెట్టి పూజించాలి. లేదా అమ్మవారికి అయినా అలంకరించుకోవాలి. లేదా అమ్మవారికి చిన్న కాసు పెడుతూ ఉంటారు కదా, అలా అయినా పెట్టుకోవచ్చు. అటు పిమ్మట షోడశోపచార పూజ చేసుకోవాలి. అందులో ముందుగా ధ్యానం చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ఆభరణానికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత అంగపూజ చేసుకోవాలి. అనంతరం లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి నామాలను చదువుకుంటూ అమ్మవారికి పువ్వులు, ముఖ్యంగా తామర పువ్వులు, గులాబీ పువ్వులు, ఈ పూలతో అలానే అక్షంతలు వేస్తూ సమర్పించాలి. వీలుంటే కనకధారా స్తోత్రాన్ని కూడా చదువుకోండి. తరువాత అయ్యవారు అంటే విష్ణుమూర్తిని కూడా తలుచుకోవాలి. అంటే ఏదో ఒక చిన్న మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, లేదా ఓం నమో నారాయణాయ, లేదా ఓం నమో వెంకటేశాయ అని తలుచుకోవాలి. అప్పుడు ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా సంతోషిస్తారు. ఇప్పుడు ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ముందుగా అమ్మవారికి దీపం వెలిగించాలి. ఈరోజు అమ్మవారి ముందు తామర ఒత్తులతో 2 నేతి దీపాలు ఇరువైపులా వెలిగించాలి. ఇలా వెలిగించిన వారికి ఈతి బాధలు తొలగిపోయి అనుకున్న కార్యాలు నెరవేరుతాయని చెబుతున్నారు. దీపం తర్వాత ధూపం వేయండి. ఇక నైవేద్యం విషయానికి వస్తే నైవేద్యాలు ఎన్ని రకాలు వీలుంటే అన్నీ చేసుకోవచ్చు. ముఖ్యంగా 9 రకాల పిండి వంటలు సమర్పించాలి అని అంటారు కదా, కుదిరిన వాళ్ళు ఆవు పాలు, బెల్లం పరమాణం, పూర్ణాలు, గారెలు, చక్కెర పొంగలి, బొబ్బట్లు, పులిహోర, శనగలు, దద్దోజనం ఇలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అయితే లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసిన బియ్య పరమాణం అంటే చాలా ఇష్టమట. అలానే పులిహోర కూడా ప్రీతికరమే. కనుక అమ్మవారికి ఆవు పాలతో చేసిన బియ్య పరమాణం, అలానే పులిహోర, చలిమిడి, పానకం, వడపప్పు మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. శక్తి లేని వారు 3 రకాలు లేదా 5 రకాలు కూడా చేయొచ్చు. కాబట్టి ఎవరు వీలును బట్టి వారు ఏ నైవేద్యం చేస్తే ఆ నైవేద్యమును అమ్మవారికి సమర్పించవచ్చు. నైవేద్యాలు సమర్పించిన తర్వాత అమ్మవారిని తొలి ముత్తైదువుగా భావించి అమ్మవారికి తాంబూలం అంటే వాయనం సమర్పించాలి. అమ్మవారికి అందించాల్సిన తాంబూలంలో చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, 3 తమలపాకులు, 2 ఒక్కలు, 1 రూపాయి నాణెం, 2 పసుపు కొమ్ములు, నానబెట్టిన శనగలు, పండ్లు వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మీరొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చీరలో నలుపు రంగు అనేది కలవకుండా చూసుకోండి. ఇంకా అమ్మవారికి ఆకుపచ్చని రంగు అంటే చాలా ఇష్టమట. అందువలన చాలామంది ఆకుపచ్చ, పసుపు రంగులు గల చీరలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇంకా మీ దగ్గర లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు కనుక ఉన్నట్లయితే వాటిని పసుపు రంగు క్లాత్లో ఉంచి అమ్మవారి దగ్గర పెట్టండి. ఇంకా బంగారు పువ్వులు, వెండి పువ్వులు కూడా ఉంటాయి కదా కొంతమంది దగ్గర, అవి కూడా ఉంటే అమ్మవారి దగ్గర పూజలో పెట్టండి. అమ్మవారిని ఓం బిల్వ నిలయాయై నమః అని అంటూ ఉంటారు. అంటే బిల్వదళంలో అమ్మవారు నివాసం ఉంటారు. అందువలన ఒక్క బిల్వదళం దొరికినా సరే దానిపై కొంచెం గంధం పెట్టి అమ్మవారికి సమర్పించండి. అలానే బిల్వ ఫలం, ఇది లక్ష్మీదేవి స్వరూపం. బిల్వ ఫలమును లక్ష్మీ ఫలం అని కూడా అంటారు. మీకు దొరికితే ఆ పండును కూడా తెచ్చి పూజలో ఉంచండి.
అలానే అమ్మవారికి సువాసన కలిగిన పన్నీరును సమర్పిస్తే చాలా మంచిదట. అందువలన అమ్మవారిపై పన్నీరును చల్లండి లేదా రోజ్ వాటర్ను చల్లండి. అలానే అమ్మవారిని మొదటి ముత్తైదువుగా భావించి గంధంను పూయండి. చక్కగా బొట్టు పెట్టి అమ్మా రామ్మ మా ఆతిథ్యమును స్వీకరించు తల్లి అని చెప్పి ఆవాహయామి అని పిలవండి. అమ్మవారి వ్రతకథ పుస్తకంలో ఏ విధంగా ఆవాహనం చేస్తారో ఉంటుంది. అలానే అమ్మవారు మీ ఇంటి ఆడపడుచు, ఆమెని ఎంతో ప్రేమగా పిలిచి మా ఆతిథ్యమును స్వీకరించు తల్లి అని పిలవండి. అంటే ఏ నైవేద్యములు చేశారో ఆ నైవేద్యములు, చీర, జాకెట్టు, తాంబూలం ఇవన్నీ అమ్మవారికి నీళ్లు చల్లుతూ చూపించి స్వీకరించు తల్లి అని చెప్పండి. ముఖ్యంగా అమ్మవారికి దిష్టి తగలకుండా ఉండడానికి కుంకుమతో అమ్మవారి బొగ్గన చిన్న చుక్క పెట్టండి. ఇంకా ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లుగా తొండమును పైకి ఎత్తి ఉన్న ఏనుగులను అమ్మవారికి ఇరువైపులా అలంకరించాలి. ఒకవేళ మీ ఇంట్లో ఏనుగులు లేకపోతే వారు 2 పసుపు ముద్దలను చేసి ఒక తమలపాకుపై ఉంచి అమ్మవారి ముందు ఉంచండి. లేదా 2 మంచి పసుపు కొమ్ములను అయినా సరే అమ్మవారి దగ్గర ఉంచండి. ఇలా చేస్తే సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. అలానే ఒక పాత్రలో నీరు పోసి అందులో నిండుగా పువ్వులు వేసి అమ్మవారికి దగ్గరలో ఉంచండి. ఇది మీకు మీ ఇంటికి శుభాన్ని చేకూరుస్తుంది. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి లక్ష్మీదేవి అమ్మవారికి మంగళహారతి ఇచ్చి మంత్రపుష్పం సమర్పించాలి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి అని అనుకుంటూ ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి. ఆ తరువాత తోరగ్రంథి పూజ చేయాలి. ముందుగానే సిద్ధం చేసుకున్న తోరాలను అమ్మవారి వద్ద ఉంచి కుంకుమ, అక్షింతలతో పూజ చేయాలి. అమ్మవారి వ్రతకథా పుస్తకంలో తోరగ్రంథి పూజకు సంబంధించిన శ్లోకాలు ఉంటాయి. అవి చదువుకుంటూ తోరాలను పూజించండి. తోరగ్రంథి పూజ పూర్తయ్యాక భక్తి శ్రద్ధలతో తోరాలను కట్టుకోవాలి. ఒక తోరాన్ని అమ్మవారికిచ్చి మరొకటి వ్రతం చేసేవాళ్ళు ధరించి మీరు ఎంతమంది ముత్తైదువులకు ఇవ్వాలనుకుంటున్నారో అంతమంది ముత్తైదువులకు తోరాలను ఇవ్వాలి. అయితే తోరం కట్టుకునే ముందు ఈ తోరబంధన శ్లోకం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే. ఇప్పుడు వ్రతకథను చదువుకొని శిరస్సుపై అక్షింతలు వేసుకోవాలి. తరువాత అమ్మవారితో అమ్మా మా పూజలో ఏమైనా లోపాలు, తప్పులు ఉన్నా క్షమించు తల్లి అని వేడుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఒక విసనకర్రతో అమ్మవారికి, అయ్యవారికి విసరండి. పూజ ముగింపులో మాంగళ్య సూత్రంలోనికి పసుపు దారంతో అమ్మవారికి పెట్టిన కాసుని కట్టుకోవచ్చు. ఇలా చేస్తే 5వ తనం ప్రాప్తించి సుఖ సంతోషాలతో జీవిస్తారని అంటున్నారు. ఇప్పుడు ముత్తైదువులకు యథాశక్తి తాంబూలాలు, వాయనాలు ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం రోజున పూజైన తర్వాత లేదా సాయంత్రం ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి పారాని పెట్టి తాంబూలంతో పాటు శనగలు, పసుపు, కుంకుమలు వాయనం ఇస్తారు. ఈ వాయనం ఇవ్వడం చీకటి పడకముందే చేయాలి. ఇలా మీ శక్తి కొలది 3కి, 5గురికి, 7గురికి లేదా 9 మందికి ఇవ్వవచ్చు. వాయనం ఇచ్చే ముందు ఈ వాయనదాన మంత్రం లేదా శ్లోకం చదువుకోవాలి. ఇందిరా ప్రతిగృహ్ణతు ఇందిరా వైదదాతిచ ఇందిరా తారికావాభ్యం ఇందిరాయై నమో నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ ముత్తైదువుని మహాలక్ష్మీదేవిగా భావించి వాయనమిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రం కొన్ని నియమాలు పాటించాలి. అవేంటి అంటే సాయంత్రం మాత్రం మీరు 5 గంటల తర్వాత ఇల్లు తొడవద్దు. దీపం పెట్టే ముందు మీ ఇంటికి ముందు వైపున ఉన్న తలుపులు తెరిచి వెనుక ఉన్న తలుపులు మూసివేయాలి. అంతేకాకుండా శుక్రవారం సాయంత్రం సింహద్వారానికి ఇరువైపులా ఆవు నెయ్యితో 2 దీపాలు అమ్మవారిని మీ ఇంట్లోకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా పెట్టండి. అంతేకాకుండా శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో
నేతితో దీపమును వెలిగించే వారికి ఎంతటి కష్టాలైనా సరే తొలగిపోతాయని చెబుతారు. అందువలన శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయాలను సందర్శించడం మంచిది. ఇంకా ముత్తైదువులకు పసుపు కుంకుమలను దానంగా ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది వరలక్ష్మి వ్రతం రోజున నైవేద్యాలు అవి పూర్తి చేసి ఉదయం 10 గంటలకో లేదా 11 గంటలకు పూజ గదిలోకి వచ్చి దీపం వెలిగిస్తారు. కానీ అది కరెక్ట్ కాదండి. ముందుగా అమ్మవారిని కలశాన్ని చక్కగా అలంకరించి దీపాన్ని వెలిగించుకొని అప్పుడు మీ శక్తి కొద్దీ నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి. లేదా కొంచెం త్వరగా నైవేద్యాలన్నీ పూర్తి చేసుకొని పూజ ప్రారంభించాలి. ఇదేనండి వరలక్ష్మీదేవి వ్రత పూజా విధానం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.